ఫస్ట్ సినిమా పెద్ద సక్సెస్ అయిన తర్వాత మీరు చాలా హ్యాపీగా అమ్మయ్య నేను డైరెక్టర్ని అయిపోయాను ఇక చాలు అని అని నా ఫీలింగ్ వచ్చి ఉండదు మీకు? అంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఇలాంటిది కాబట్టి అలా మొదలైంది సక్సెస్ అసలు అన్ఇమాజినబుల్ సక్సెస్ అండి. అంటే అప్పటి వరకు ముందు ఎంతమంది అసలు ఎలా తొక్కేశారో నాకు తెలుసు కాబట్టి ఆ సక్సెస్ ఇంకా బాగా ఎంజాయ్ చేశాను నేను. కానీ ఏ రోజు కూడా అంత సక్సెస్ అవుతుందని ఊహించుకోలేదండి. బట్ ఒకటి మాత్రం మీకు కొన్ని మిమ్మల్ని అంటే ఇది బాగాలేదు అని చెప్పిన వాళ్ళ ముందు చూడు అది అది అవసరం లేదండి. అంటే పాపం అందులో ఒక డైరెక్టర్ వచ్చి నాకు సారీ కూడా చెప్పారు, ఆయన గొప్పతనం అది. బట్ ఎవరి కోసం ఎవరిని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదండి మనకి. అదే దానికి అదే మీ వర్క్ తెలుస్తుంది. నేనేమంటానంటే ఇప్పుడండి మీరు ఏం చేసినా ఎంత సక్సెస్ఫుల్ అయినా కూడా అంటే బాహుబలి సినిమా మీద కూడా రిమార్క్లు చేస్తున్నారు. అంటే అది గొప్ప సినిమా కాదు, అదేదో ఆడేసింది. అరే బాబు నీకు అన్ని తెలుసురా, ఎవరికి ఏం తెలియదు ఇంకా లైఫ్లో. సో అది కామన్ అండి. ఇప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే ఏది ఎంత పెద్ద సక్సెస్ అయినా కొంతమంది జెన్యున్గా నచ్చిన వాళ్ళు ఉంటారు. దట్స్ ఓకే, దట్స్ ఫైన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు నేను ఎవరి కాంప్లిమెంట్స్ కోసమో ఎవరి మన్నలు పొందడానికో నేను సినిమాలు చేయట్లేదు. నేను ఒక సూపర్ హిట్ ఇచ్చానండి, ఒక సూపర్ ఫ్లాప్ కూడా ఇచ్చానండి. సో రెండు చూసాను లైఫ్లో. ఒక మొట్టకాయ కూడా సాలిడ్గా పడింది. సో ఇంకా దాని తర్వాత ఇంకేముంటుందండి, ఇంకేం చూస్తారు మీరు లైఫ్లో? మీరే డేర్గా చెప్పారు జబర్దస్త్ నా మిస్టేక్, పెద్ద మిస్టేక్ దాని గురించి. 100%. నేను యాక్చువల్గా అలా మొదలైన తర్వాత చేయాల్సిన సినిమా కళ్యాణ వైభోగం. నేను ఈ కథ సిద్ధార్థ్కి చెప్పడం జరిగింది, సమాంతకి చెప్పడం జరిగింది, నేను ఇదే కథ చేయాలి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను చేయనివ్వలేదు. నేను ఆ పరిస్థితులకు లొంగిపోయాను. సో నేను ఎప్పటికీ వాళ్ళకంటే నన్ను నేను రెస్పాన్సిబుల్ అని నమ్ముతాను. ఎందుకంటే ఐ షుడ్ హ్యావ్ ట్రస్టెడ్ మై గట్. నన్ను నేను నమ్ముకోలేదు, భయపడ్డాను నేను. అంటే సక్సెస్ పోతుంది నీకు ఫ్లాప్ అయిపోతామని చెప్తే భయపడ్డాను నేను. సక్సెస్ వచ్చిందని ఎంకరేజ్ చేయడం మానేసి సో నేను ఈ కథ చేస్తే నువ్వు ఫ్లాప్ అయిపోతామని చెప్పేసి భయపెట్టారు నన్ను, నేను భయపడ్డాను కూడా. అయితే నేను ఇంకోసారి ఇంకా జన్మలో నేను నమ్మిన దానికి అగెన్స్ట్గా వెళ్ళను అని చెప్పి ఆ డిసిషన్ తీసుకున్నాను. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ మొట్టకాయ పడింది నాకు. సో నన్ను అలా మొదలైంది నాకు ఎంత ప్లస్ అయిందో జబర్దస్త్ కూడా అంతే ప్లస్ అయింది. అంటే ఇంకా మళ్ళీ జన్మలో ఆ తప్పు చేయనుగా, జన్మలో ఆ దారిలో వెళ్ళను నేను. సో నాకు చాలా క్లారిటీ ఇచ్చింది. అలా మొదలైన సక్సెస్ ఇస్తే జబర్దస్త్ నాకు చాలా క్లారిటీ ఇచ్చింది లైఫ్లో. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ జబర్దస్త్. సో ఐ విల్ నెవర్ మేక్ దోస్ మిస్టేక్స్ అగైన్. ట్రైలర్లో చూస్తే మీకు ట్రైలర్ చూసిన తర్వాత మేము అందు చెప్తామండి, నందిని అసలు మీరు లొట్టలు వేసుకొని తినేస్తారు, మంచి ఆవకాయ పచ్చడి లాంటి సినిమా ఇది, సినిమా మంచి కాఫీ, ఇవన్నీ పక్కన పడండి.